అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మన టీవీ. నేను మీ మనోజ్. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో అసలు భారతీయుల్ని ఎందుకు మా దేశంలో రాణించాలనే ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో అసలు మనం ఏదైతే విదేశాలు ఉన్నాయో ఆ కంట్రీస్ నుంచి మనకు వచ్చే ఉత్పత్తులు కావచ్చు, లేకపోతే వాళ్ళు కావచ్చు, మనం ఎందుకు వాళ్ళ వస్తువులను బ్యాన్ చేయకూడదు? మాట్లాడదాం. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ప్రముఖ అనలిస్ట్ ప్రియా చౌదరి గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే మేడం, ఇప్పుడు అందరూ మనల్ని బ్యాన్ చేస్తాం, లేకపోతే జాతీయ అహంకారం చూపిస్తాము, ఇండియన్స్ గో బ్యాక్ అంటున్నారు కదా, మనం ఎందుకు అనకూడదు ఆ విదేశీ వస్తువులను బ్యాన్ చేయమని? మన జనాలకి చరిత్ర తెలియదుగా. ఇప్పుడు స్వతంత్ర ఉద్యమం బలపడింది ఎక్కడ? స్వదేశీ వస్తువుల్ని వాడాలని ఆ రోజు రాట్నం ఓడిగారు. ఆ తర్వాత ఖాదీ ఖద్దరే కట్టుకునే వాళ్ళందరూ కూడా. అలాగే విదేశీ వస్తువులన్నింటినీ తగలబెట్టేశారు. అది ఒక ఉద్యమం అయింది ఆ రోజున. ఆ ఉద్యమం పెనుమార్పు తీసుకొచ్చింది. అర్థమైందా? ఇవాళ ఆ చరిత్రని మరుగున పెట్టేసేసి ఈరోజు విదేశీ భావజాలాన్ని ప్రవేశపెట్టినటువంటి రాజకీయ నాయకుల్ని మాట్లాడాలి. విదేశాంగ విధానాల ప్రవేశపెట్టినటువంటి మన యొక్క విద్యా వ్యవస్థను అనాలి. విదేశీ విధానాలని పదే పదే వల్లవేస్తున్నటువంటి కొన్ని పార్టీలను మాట్లాడాలి. ఇవన్నీ కూడా మన యొక్క చరిత్రను మరుగున పెట్టేసి స్వదేశము అంటే స్వదేశం పట్ల ప్రేమ, స్వదేశం పట్ల భక్తి, స్వదేశం పట్ల గౌరవము, ఇవి ఏమీ కూడా జాతీయ భావం మనలో లేకుండా పూర్తిగా మనం చదువుకున్నది రష్యా విప్లవం, మనం చదువుకున్నటువంటి చైనా ప్రొడక్ట్స్, చైనా యొక్క అభివృద్ధి, మనం చదువుకున్నటువంటిదంతా కూడా విదేశాంగ విధానాల గురించే మన యొక్క ఎడ్యుకేషన్లో ఉన్నాయి తప్ప స్వదేశీ విధానాలు ఎక్కడున్నాయి, స్వదేశీ ఉత్పత్తులు ఎక్కడున్నాయి, వాళ్ళకి సంబంధించిన స్టోరీలు ఎక్కడున్నాయి, మన స్వదేశీ ఏ ఉత్పత్తులను ఎక్స్పోర్ట్ చేస్తుంది, అసలు ఈ చరిత్ర మన పిల్లలకి చెప్పింది ఎవరు, చదివింది ఎవరు? ఎప్పుడు చూసినా కూడా ఐఫోన్ 17 వస్తుందంటే నిన్నగాక మొన్న నేను చూసిన ఐఫోన్ 17 కోసం పిచ్చి ఫ్రీ బస్సులో ఆడవాళ్ళు ఎట్టగొట్టుకున్నారో, ఫ్రీ బస్సు పెట్టి ఆడవాళ్ళు ఎంత నీచంగా కొట్టుకున్నారో. సరే, వీళ్ళంటే ఎడ్యుకేషన్ లేదు, లేకపోతే ఇంకొకటి లేదు, తర్వాత బిలో పావర్టీ లైన్లో ఉన్నారో లేకపోతే పావర్టీ లైన్ దీంట్లో ఉన్నారో, కొట్టుకున్నారు, విద్యా వికాసం లేదని అనుకోవడానికి. ఐఫోన్ 17 కూడా సేమ్ బస్సుల్లో కొట్టుకున్నట్టు జుట్లు పట్టుకున్నట్టు ఐఫోన్ 17 కోసం కొట్టుకున్నారు ఆఫర్లు ఇచ్చినప్పుడు. ఏమందాం దీన్ని మనము? అంటే ఐఫోన్ జేబులో పెట్టుకొని నడిస్తే వాడికి ఒక డిగ్నిటీ. అంటే ఎంతసేపు కూడా పక్కింటోడు బాగున్నాడు కాబట్టి వాడు నా మొగుడైతే బాగుండు అనేటటువంటి భావ దారిద్ర్యంలో ఇవాళ మనం బ్రతుకుతున్నాం అనేది ఇంత పచ్చిగా చెప్పాల్సినటువంటి అవసరం. ఇవాళ నాన్న ప్లేస్లో డాడీలు వచ్చేసారు, అమ్మ ప్లేస్లో మమ్మీలు వచ్చేసారు. ఇదివరకు నోరారా పిలుచుకునే వాళ్ళం అత్త, పిన్ని, అక్కయ్య అన్నీ పోయినాయి. ఆంటీ వీడి ఏజ్ ఎంత ఉంటుందో లేదో తెలియదు, ఎదుటాలను పట్టుకుని ఆంటీ అంటాడు. అలాగే ఆయన ఏంటో ఏదేంటో తెలియదు, ఈ అప్ప కూర్చొని అంకుల్ అనేస్తుంది. ఈ ఎక్కడి నుంచి వచ్చిందండి? అన్నా అని పిలవలేవా? లేదు. అన్నా అని పిలవటం లేకపోతే పేరు పెట్టి ఒక పిలవచ్చు కదా, ఒక ఫ్రెండ్ని పిలవచ్చు కదా. అత్త అని పిలవలేవా నువ్వు? ఆంటీ, కజిన్స్. అరే ఏ కుషన్స్ ఇవన్నీ కూడాను ఎక్కడ పెట్టి నొక్కేసినాం మనమన్నీ. మన బంధాలని, బంధుత్వాలని అన్నిటిని కూడా ప్యాక్ చేసి ఎంతసేపు కూడా ఈ విదేశాంగ వ్యవస్థ పట్ల మక్కువ. ఐఫోన్ కొనుక్కుంటేనే ఒక ఇది. చైనా ప్రోడక్ట్స్ ఇప్పుడు బీజేపీ పుణ్యమా అని చెప్పేసి 10 సంవత్సరాలు సుదీర్ఘకాలంగా పరిపాలనలో ఉండడం వల్ల ఇవాళ చైనా ప్రోడక్ట్స్ని అరికట్టి ఇవాళ చాలా వరకు కూడా మన యొక్క ద్రవ్యోల్బణాన్ని మనం పెంచుకున్నాం, సేవ్ చేసుకున్నాం. అర్థమైందా? దీన్ని ఎవరు ఇన్పుట్ చేయాలా? స్టూడెంట్స్లో కానీ ఎవరైనా ఫాల్స్ ప్రెస్టేజెస్లో పేరెంట్సే బతుకుతున్నారు. ఇంకా పిల్లవాడికి ఏమొస్తుంది? ఇప్పుడు మీరు అన్నట్టు పక్క దేశాల్లో ఉన్న వాళ్ళందరూ ఇండియన్స్ అందరూ గో బ్యాక్ అంటున్నారండి, మనం ఎందుకు గో బ్యాక్ అనొద్దు అని చెప్పేసి అని. ఇక్కడ నేనేమంటాను అనంటే, మనం ఎందుకు విదేశాలకు వెళ్ళాలి అనేదే ఫస్ట్ ఇక్కడ మాట్లాడుకుందాం మనం. మనకి ప్రతి ఒక్కళ్ళు చాలామంది ఏం మాట్లాడుతున్నారు అంటే, ఒక మార్పును తొందరగా తీసుకుంటారు తప్ప మన యొక్క అస్తిత్వం మారింది అని ఆలోచించడానికి ఎవరు టైం ఇవ్వట్లేదు, ఎవరు ఇష్టం చూపించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు అమెరికాలే వెళ్ళాలి. ఇక్కడ ఉన్నటువంటి అమ్మలు అమెరికా వెళ్ళి పురుడు పోసి వస్తే గొప్ప. అలాగే అమెరికాలో పిల్లలు ఏం చేస్తున్నారు? సాఫ్ట్వేర్లో చాలామంది చేస్తున్నారు, కానీ చాలా చరిత్రలు నాకు తెలుసు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు?
ఏం చేస్తున్నారు? పెట్రోల్ బంకుల్లో పనిచేస్తున్నారు, లేకపోతే నానీస్గా ఉంటున్నారు, అంటే కేర్ టేకర్స్ కింద ఉంటున్నారు, వేర్ హౌసెస్లో పనిచేస్తున్నారు, కూలి పని చేస్తున్నారు, పాకీ పని చేస్తున్నారు. నీ దేశంలో ఎందుకు చెయ్యవు అంటే అక్కడ వాడు కోట్ వేసుకుని ఇన్స్టాలో ఫోటో పెడతాడు. ఏది అక్కడ వాడు పెట్రోల్ బంక్లో పనిచేస్తాడో, పాకీ దొడ్లో పనిచేస్తాడో, లేకపోతే ఇంకెక్కడైనా లేబర్ పని చేస్తాడో, నేను ఎవరిని కించపరచట్లేదు. అక్కడ లేబర్ పనిని నువ్వు దాచిపెట్టుకొని నువ్వు ఇన్స్టాలో బ్రతికేస్తున్నావు, కోట్లు వేసుకొని రిచ్గా నువ్వు చూపిస్తున్నావు. కానీ నీ అస్తిత్వానికి తెలియదా నువ్వేంటి అనే విషయము? ఇవాళ వాడు అక్కడి నుంచి వెళ్ళిపోండి అని నిన్ను ఎందుకు మాట్లాడుతున్నాడు? నీ విద్య గొప్పదైతే, నీ టాలెంట్ గొప్పదైతే వాడు ఎందుకు వెళ్ళిపోమ్మంటాడు? ఎందుకు వెళ్ళిపోమ్మంటాడు? నువ్వు గొప్పవాడివైతే నిన్ను ఎందుకు వెళ్ళిపోమ్మంటాడు? ఇప్పుడు ఎవడైనా గొప్పవాడు మన దేశానికి వస్తున్నాడు అంటే రెడ్ కార్పెట్ వేసి పరుస్తాం కదా. మరి అక్కడ నుంచి ఇండియన్స్ని ఎందుకు వెళ్ళిపోమ్మంటున్నారు అంటే అక్కడ కేవలము సాఫ్ట్వేర్కి సంబంధించిందో లేకపోతే ఇంకొక దానికి సంబంధించిందో వీళ్ళు ఆక్యుపై చేస్తే పర్వాలేదు. ఇప్పుడు ఫ్రీ బస్సుల్లో కనుక ఆక్యుపెన్సీకి మించి దాంట్లో కుక్కి జనాలు కనుక పోతా ఉంటే బస్సు డ్రైవర్లు కండక్టర్లు ఎలా అయితే దండం పెట్టి గోడలు బస్సులు దూకేస్తున్నారో విదేశాల్లో కూడా ఆక్యుపెన్సీకి మించి అక్కడ ఉన్న ఉద్యోగాల ఆక్యుపెన్సీకి మించి చదువుల పేరుతోటి కూలి పనులు చేయడానికి వెళ్తున్నారు. ఎవడైనా ఆలోచిస్తున్నాడా? ఇవాళ విదేశాలకు వెళ్ళడానికి 40 లక్షలు 50 లక్షలు అప్పు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఒక్కళ్ళకన్నా కొద్దికన్నా అవగాహన ఉందా? ఈ అప్పు తీర్చడానికి వాడికి 5 సంవత్సరాలు టైం పడుతుంది. 5 సంవత్సరాల తర్వాత నుంచి కానీ వాడికి ఇన్కమ్ అనేటటువంటిది రాదు. నేనేం మాట్లాడుతున్నానంటే అక్కడ ఎందుకు వెళ్తున్నావు అప్పు చేసి అని అంటే డాలరు. అక్కడ ఎందుకు వెళ్తున్నావు అంటే అక్కడికి వెళ్తే తప్ప బతకలేం. ఎవడు చెప్పాడు మీకు బతకలేమని? నేను మాట్లాడుతున్నాను, నేను అడుగుతున్నాను. ఇక్కడ కష్టపడి పైకి వచ్చినటువంటి ప్రతి ఒక్క పౌరుడు ఇవాళ నిన్నగాక మొన్న మార్వాడి గోబ్యాక్ అని మాట్లాడాము. మార్వాడీలు గోబ్యాక్ అని ఎందుకన్నామండి? వాడు కష్టపడి పని చేసి ఇక్కడికి వచ్చి కోటీశ్వరుడు అయ్యాడు. మార్వాడి వాడు మనవాడే, మన దేశస్థుడే. కాకపోతే ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి వచ్చి బ్రతికాడు. మన దేశంలోనే కదా వాడు, మన దేశంలోనే కోటీశ్వరుడు అయ్యాడు కదా వాడు, మన దేశంలోనే వ్యాపారం చేస్తున్నాడు కదా. మరి నువ్వెందుకు అవ్వలేదు మార్వాడి? నువ్వెందుకు మారు దేశానికి పోతున్నావు? నువ్వెందుకు ఇది చేసుకున్నావు అంటే ఎవరిలోనూ స్వదేశ జాతీయ భావన లేదు, స్వదేశం పట్ల ప్రేమ లేదు. నేను మొదట్లో చెప్పినట్టే మనం ఎందుకు వై డోంట్ వి స్టార్ట్ చేయాలి? మెల్లమెల్లగా స్టార్ట్ చేద్దామండి, సాధ్యమైనంత వరకు స్టార్ట్ చేద్దామండి. మన ఇంటి నుంచే సంస్కరణ మొదలు పెట్టాలండి. ఇవాళ అడగండి, ఏ గృహిణులైనా ప్లాస్టిక్ వాడద్దమ్మా అని మాట్లాడామనుకోండి, అది లేతే అట్టండి, అది లేతే అట్టండి అని అంటారు. ఎందుకు ఉండదు? కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, మొత్తాన్ని బొందబెట్టమని చెప్పండి. మన దీనికి సంబంధించినటువంటి ఆయుర్వేదం కానీ హోమియోపతి కానీ దానికి వెళ్ళండి అని మాట్లాడనుకో, హాస్పిటల్ లేకపోతే ఉంటామండి, వాళ్ళు ఉండబట్టే బతుకుతున్నాం కదండి అని మాట్లాడే మూర్ఖులు ఉన్నారు. నేను వాళ్ళను ప్రశ్నిస్తున్నా. ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం వస్తే మిగిలినవి వస్తాయి. కరోనా టైంలో హాస్పిటల్ ఎందుకు కిటకట్లాడలేదు చెప్పండి? మరి ఇదే డయాబెటిక్ పేషెంట్లు ఉన్నారు, ఇదే ఎమర్జెన్సీలు ఉన్నాయి, ఇదే కార్డియాక్ అరెస్టులు ఎందుకు జరగలేదు? ఎన్ని కార్డియాక్ అరెస్టులు ఇప్పుడు జరిగేదానికంటే కరోనాలో జరిగినాయి. ఎంతమంది డయాబెటిక్ పేషెంట్స్, ఎంతమంది హాస్పిటల్ చుట్టూ కరోనాలో ఎన్నిసార్లు వెళ్ళారు, ఎంత ఆరోగ్యంగా ఉన్నారు, ఇప్పుడు ఎందుకున్నారు? అప్పుడు సీజనల్ వైజ్గా ముక్కు చీవుళ్ళును, రొంపలు, దగ్గులు, జలుబులు, టైఫాయిడ్లు, డెంగ్యూలు, దిక్కుమాలని అన్నీ ఆ రోజు వచ్చినాయి. మరి కరోనాలో కూడా వర్షాకాలం వచ్చిందండి, మరి డెంగ్యూలు ఎందుకు రాలేదండి? ఎందుకు ఈ అంటువ్యాధులన్నీ రాలేదండి? ఎవరికి ఎందుకంటే ఎమర్జెన్సీ అవ్వలేదు, యాక్సిడెంట్స్ ఎందుకు ఆగిపోయినాయి అండి అంటే అవసరానికి మించి రోడ్డు మీద తిరుగుతున్నాం, అడ్డమైన గడ్డి మనం తింటున్నాం. అలాగే అవసరం ఉన్నా లేకపోయినా వాడు కార్పొరేట్ హాస్పిటల్ పెట్టాడు కాబట్టి, నా జేబులో పర్సులో డబ్బులు ఉన్నాయి కాబట్టి, నాకు ఇక్కడ నొప్పి వచ్చింది కాబట్టి, అది కార్పొరేట్ డాక్టర్ అయితే మాత్రమే చెప్పగలుగుతాడు. ఎందుకంటే వాడు ఆల్రెడీ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. మీరు చిన్న నొప్పి అని నిర్లక్ష్యం చేశారంటే పెద్ద నొప్పి అయిపోయి గుండాకి టటామని చేస్తారు అని. అప్పుడు వీడికి ఎప్పుడైతే ఈ పెయిన్ వస్తుందో అదేనేమో, అది ఎవరు చెప్పాలా? వాడే చెప్పాలా, కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్నవాడే చెప్పాలా.
అందుకని అక్కడికే పరిగెడితే వాడు ఊరుకుంటాడు. మరి కార్పొరేట్ హాస్పిటల్లో ల్యాబ్ పెట్టాడు, ల్యాబ్ పక్కనే ఎక్స్రే ఉంది, ఎక్స్రే పక్కన ఇంకోటి ఉంది, మట్టి మశానం మన్ను అన్నీ ఉన్నాయి. మరి రోజుకు వచ్చేసరికి ఆ జీతాలు ఇవ్వాల్సిందే, అన్నీ ఇవ్వాల్సిందే. కాబట్టి వాడు ఇక్కడ నొప్పి వస్తుంది సార్ అని కానీ అవును అని చెప్పేసి అని రాసిచ్చేస్తాడు. ఒక 10 బ్లడ్ టెస్టులు రాసిచ్చేస్తాడు, ఒక ఎక్స్రే రాసిచ్చేస్తాడు, లేకపోతే ఇంకొకటి 2Dనో ఏదో టెస్ట్ ఉంటుంది, 2D ఎకో టెస్ట్ ఒకటి ఉంటుంది, ఎకో ఉంటుంది, రాసిచ్చేస్తారు. మొత్తం అన్నీ అయిన తర్వాత ఒక 25,000 బిల్లు ఉంటుంది. డాక్టర్ ఏం చెప్తాడు, ఏం చెప్పకపోతే బాగోదు, ఎందుకంటే వీడు సాటిస్ఫై అవ్వడు, 25,000 ఖర్చు పెట్టాడు కదా. ఏం లేదండి, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, మీరు కొంచెం ఫస్ట్ నెయ్యి తినడం ఆపేసేయండి. తర్వాత అంటే దేశీ వస్తువులు ఏమున్నాయో అవి ఆపేయమంటాడు. అండర్లైన్ దిస్ పాయింట్, మీరు దేశీ వస్తువులు అన్నారు కాబట్టి చెప్తున్నారు. నెయ్యి తినడం ఆపేసేయాలి, మీరు స్వీట్స్ తినడం పూర్తిగా తగ్గించేసేయాలి. ఆ తర్వాత మీరు రోజు కూడా బ్రిస్క్ వాక్ ఏదైతే ఉందో వాకింగ్కి వెళ్ళడం మొదలు పెట్టండి. అలాగే మీరు ఏం చేస్తారు అని అంటే ఒమేగా-3 టాబ్లెట్స్ వేసుకోండి. ఆ ఒమేగా-3 టాబ్లెట్స్ ఫలానా బ్రాండ్ మాత్రమే వేసుకోండి, విదేశీ వస్తువులు. ఒమేగా-3 దేంట్లో దొరుకుతుంది? మీకు హార్ట్ ప్రాబ్లంకి, కార్డియాక్కి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే ఒమేగా-3 అనేటటువంటిది కొలెస్ట్రాల్ కలిగిస్తుంది. ఒమేగా-3 ఫ్లాక్స్ సీడ్స్లో ఉంటుంది. ఫ్లాక్స్ సీడ్స్ ఒక స్పూన్ వేసుకొని తినండి రోజు అని ఎవడెందుకు చెప్పడు? ఫ్లాక్స్ సీడ్స్ మనకి అవిసె గింజలు మన పంటే కదా, చెప్పడు. ఒమేగా-3 టాబ్లెట్ అది కూడా దేని ఉంటుంది? బ్రాండ్ ఉండాలి. ఫ్లాక్స్ సీడ్స్ కేజీ ఎంత ఉంటాయండి? మహా అయితే 50 రూపాయలు 100 రూపాయలు ఉంటాయి, 100 రూపాయల లోపు ఉంటుంది. కానీ అది ఇచ్చేటటువంటి ఒమేగా-3 బెనిఫిట్స్ ఒమేగా-3 టాబ్లెట్ కూడా ఇవ్వదు. అర్థమైందా? డాక్టర్ ఎందుకు చెప్తారు సార్? ఇక్కడ అంతా విదేశాంగ విధానం. నేను ఇందాక చెప్పింది ఏంటి అని అంటే బ్రాండెడ్ ఉండాలి. ఆ బ్రాండింగ్ అంతా నవ్ అనేటటువంటి సప్లిమెంట్స్ ఉంటుంది, నవ్ అనేటటువంటి బ్రాండ్ ఉంటుంది, అది విదేశాల్లోనే ఉంటుంది. ఇంకొకటి GNC ఉంటుంది, అది కూడా విదేశాల్లో ఉంటుంది. ఇంకొకటి ఏదో కంపెనీ ఉంటుంది, అది మొత్తం అంతా కూడా ఫారెన్. అక్కడి నుంచి అడాప్ట్ చేసుకోవాలి. కానీ అవిసె గింజలు మాత్రం మనం తినం, అది ఏ డాక్టరు చెప్పడు. అక్కడి నుంచి మనం అడాప్ట్ చేసుకున్నాం. అదే ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, ఆయుర్వేదం వేడండి, ఆయుర్వేదం తగ్గదండి, ఆయుర్వేదం చేయదండి. ఓకే, నేను దాన్ని మాట్లాడతా. నువ్వు వెళ్ళే డాక్టర్ ఎదవైతే నీకు తగ్గదు, వాడు డాక్టర్ కాకపోతే నీకు తగ్గదు. పర్ఫెక్ట్ పర్సన్ని అంటే ఎంత పెద్ద కార్పొరేట్ డాక్టర్ని చూస్ చేసుకోవాలని 10 మందిని అడిగెళ్ళి ఒక కార్డియాక్ గుండెల్లో నొప్పి వస్తేనేమో కార్డియాక్ దీనికి వీటికి నువ్వు ఎత్తుక్కొని వెళ్ళినప్పుడు ఒక మంచి ఆయుర్వేదిక్ డాక్టర్ని ఎత్తుక్కొని ఎందుకు వెళ్ళావు నువ్వు? ఒక మంచి హోమియోపతిని వెతుక్కొని ఎందుకు వెళ్ళవు నువ్వు? ఎందుకు స్వదేశీని నువ్వు ఎందుకు ఎంకరేజ్ చేయవంటే ఆయుర్వేదం పని చెయ్యదు. నేను మీకు ఒక విషయం చెప్తున్నా. నేను కరోనాకి ముందు అంతా కూడాను నాకు బాడీ ఇన్ఫ్లమేషన్ ఉండేది. ఇన్ఫ్లమేషన్ ఉన్నది. నాకు గాల్ బ్లాడర్ రిమూవ్ చేసేసిన తర్వాత నాకు గాల్ బ్లాడర్ రిమూవ్ అంటే ఇంకా అసలు చాలా సిచ్యుయేషన్స్, చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అది తప్పక దాంట్లో స్టోన్స్ ఎక్కువ ఉండడం వల్ల అది రిమూవ్ చేశారు. నా బాడీ నాకు అర్థం కాక నేను ఏదంటే అది తినేసేసి, అంటే ఎక్కువ కొలెస్ట్రాల్ గ్రీజ్ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్స్, అంటే ఆయిల్ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్స్, మసాలాలు ఇలాంటివి తినకూడదు. చాలా లైట్ ఫుడ్ తింటూ ఉండాలన్నమాట. అంటే ఘాటు తక్కువ ఉన్నటువంటివి తినాలి. ఎందుకంటే బైలు అనేటటువంటిది దాన్ని స్టోర్ చేసేటటువంటిది గాల్ బ్లాడరు. అది తీసేసిన తర్వాత బైలు స్టోర్ చేయడం ఉండదు. బైలు ఏంటి, మనం ఎంత ఆహారం తీసుకుంటే ఈ గాల్ బ్లాడరు మన శరీరంలో లివర్ ఇది చేసేటటువంటి బైలుని తీసుకొని అది స్టోర్ చేసుకొని మనం తిన్న ఆహారానికి అనుగుణంగా దాన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఆ స్టోర్ చేసేదాన్ని తీసేశారు, ఎక్కడ స్టోరేజ్ ఉండదు. కాబట్టి ఆ చుక్క ఇది స్టోరేజ్ చేసుకొని ఇంత పెట్టుకొని ఉంటుంది. మనకి ఇంత అవసరమైనప్పుడు అది రిలీజ్ చేస్తుంది, మొత్తం అవసరమైనప్పుడు రిలీజ్ చేస్తుంది. కానీ ఇక్కడ మనం తీసుకున్న ఆహారం మీద చుక్క పడుతుంది, స్టోరేజ్ లేదు కాబట్టి. అర్థమైందా? ప్రాబ్లం అయిపోయేది. ఇన్ఫ్లమేషన్ పెరిగేది బాడీలో. ఆ ఇన్ఫ్లమేషన్ పెరిగిపోయి షోల్డర్స్ అన్ని పెయిన్ వచ్చి, తలనొప్పి వచ్చి, ఎంత భయంకరంగా పెయిన్ కిల్లర్స్. నేనేంటి నా ప్రాబ్లం తలనొప్పి వచ్చింది. తలనొప్పి ఎందుకు వచ్చింది? స్పాండిలైటిస్ వచ్చింది. ఇక్కడ షోల్డర్స్, నీకు స్ట్రెస్ ఎక్కువ ఉంది. నిజమే, ఎందుకంటే పని ఒత్తిడిలో స్ట్రెస్ ఎక్కువ ఉంది కాబట్టి ఏం చేయాలా? పెయిన్ కిల్లర్స్ వేసుకోవాలి. పెయిన్ కిల్లర్స్ నుంచి మొదలుపెట్టి ఇంజెక్షన్స్ వరకు, పెయిన్ కిల్లర్స్ ఇంజెక్షన్స్ వరకు వెళ్ళిపోయి, ఒక పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఇవ్వడానికే డాక్టరు చాలా ముందు వెనక ఆలోచించి ఇస్తాడు. అలాంటిది వారానికి ఒక 2-3 పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ తీసుకునే స్థాయికి నేను వెళ్ళిపోయి ఒక్కసారి కొలాప్స్ అయిపోయినా. నేను బెడ్ రిటర్న్ అయిపోయా. పానిక్ అటాక్స్, యాంగ్జైటీ డిజార్డర్స్, తర్వాత ఇంకా అసలు ఇక నేను బ్రతుకుతానో సస్తానో కూడా ఎవరికి తెలియదు. ఎగ్జాక్ట్ కరోనా టైంలో
ఎగ్జాక్ట్ నా అదృష్టం అండి. నేను నిజం చెప్తున్నా, అదే టైంలో హాస్పిటల్స్ కనుక ఓపెన్ అయ్యి ఉండి కనుక పేషెంట్ని జాయిన్ చేసుకునేది ఉంటే నేను నా డెడ్ బాడీ బయటకు వచ్చేది. అప్పుడు హాస్పిటల్స్ లేవు. సో మా ఇంటి దగ్గర ఉన్నటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఆయన క్లియర్గా చెప్పాడు, ఏమి లేదు తల్లి, నువ్వు ఇంత ఎక్కువ పెయిన్ కిల్లర్స్ ఇంజెక్షన్స్ తీసుకున్నావు కదా, నీ పెయిన్ కోసము వాటి యొక్క రిఫ్లెక్షన్ ఇది. పానిక్ అటాక్స్ ఇవన్నీ రావడానికి కూడా కారణం ఏంటి అని అంటే దట్ ఈస్ ద రీజన్. వాటి ఆ బాడీ డీటాక్స్ చేసుకోవాలి. పూర్తిగా టాక్సిక్ అయిపోయింది ఈ మెడిసిన్స్ మూలంగా. దానివల్ల ఇది ఒకటి మెల్లమెల్లగా దాన్ని డీటాక్స్ చేసుకుంటూ వద్దాము, నువ్వు సెట్ అవుతావు అని చెప్పేసి ఆయన చెప్పిన తర్వాత కూడా నో నేను ఇంటికి వెళ్ళను, నన్ను హాస్పిటల్లోనే పెట్టుకుంటారా లేదా, నాకేదో అయిపోతుంది, నేను చచ్చిపోతానంటే ఆయన చెప్పాడు, వద్దమ్మా హాస్పిటల్ అంతా కరోనా పేషెంట్లు వస్తున్నారు, నువ్వు ఎందుకు ఉంటావు, నువ్వు ఇంట్లో ఉండు, నీకేం కాదు, నీకు ఎప్పుడు ఏదైనా 24/7 నువ్వు హాస్పిటల్కి రా, నీకు ఇంజెక్షన్ కావాలంటే ఇంజెక్షన్ ఏదంటే అది ఇస్తాను. నా బాడీలో ఏమీ లేదు, రియల్లీ నేను చెప్తున్నాను. పంపించేశాడు. అలాగే పెద్ద పెద్ద హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళా. అక్కడ కూడా నాకు తెలిసినటువంటి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హాస్పిటల్స్కి రావట్లేదు. వాళ్ళు మొత్తం చార్ట్ మొత్తం అంతా చూసేసి కూడా వాళ్ళ హాస్పిటల్కి రావట్లేదు, వాళ్ళకి టార్గెట్ లేదు. ఇంకొకటి హాస్పిటల్లో జాయిన్ చేసుకోవట్లేదు పేషెంట్స్ని. సో ఇది నడుస్తుంది. నా అదృష్టం బాగుండి అంటే నాకు నూకలు జల్లు ఉన్నాయి భూమి మీద, నూకలు జల్లు ఉన్నాయి కాబట్టి ఏం లేదమ్మా, నువ్వు ఈ పలానా ట్యాబ్లెట్స్ చిన్న చిన్నవి వేసుకుంటూ ఉండు అని. తర్వాత ఏమైంది అని అంటే అప్పుడు నాకు ఎప్పుడైతే నాకు తెలిసినటువంటి మా ఫ్యామిలీ డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేశాడో బాడీ డీటాక్స్ కావాలి, నాకు కావాల్సింది ఏంటంటే అప్పుడు బ్లడ్ టెస్టులు చేస్తే మొత్తం వైటమిన్ డెఫిషియన్సీ, మినరల్స్ డెఫిషియన్సీ మొత్తం నా బాడీలో ఏం లేదు. బికాస్ ఆ ఇంజెక్షన్స్ మూలంగా నేను తీసుకున్న అల్లోపతి మెడిసిన్స్ మూలంగా ఇక్కడ నేను అల్లోపతి తక్కువని చేసి చెప్పట్లేదు. ఏ వైద్యము ఒక్కొక్క దానికి ఎమర్జెన్సీలో మాత్రమే అల్లోపతి మనకి ఉపయోగపడుతుంది. పెద్ద పెద్ద ఇష్యూస్కి మాత్రమే, ఎమర్జెన్సీలో మాత్రమే అల్లోపతిని మనం యూజ్ చేసుకోవాలి తప్ప అరే మన శరీరం ఎలా ఉంది అనేటటువంటిది స్వదేశంలోనే మన ఇంటి కిచెన్లో ఉంది, మన పెరటి చెట్టు ఆకుల్లో ఉంది, మనం పీల్చేటటువంటి గాల్లో ఉంది, మనం తీసుకునే శ్వాసలో ఉంది, మన ఇంట్లో ఉన్న మన ఒంట్లో ఉన్నటువంటి శక్తిలో ఉంది, మన దీంట్లో ఉన్నటువంటి యోగాలో ఉంది. స్వదేశీ ఎందుకు మనం అడాప్ట్ చేయం? మనం యోగాకి వెళ్ళాం, జిమ్కి వెళ్తాం, ఆ జిమ్లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ అన్నీ ఏంటి, మళ్ళీ అవి ఇండియాకి సంబంధించినవా, బ్రాండెడ్ అడిడాస్ షూస్ వేసుకోవాలి, మళ్ళీ ఇంకొకటి ఇంకేదో వేసుకోవాలి, మల్టిపుల్ ఇది అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఒక 10,000 ఖర్చు పెడితే కానీ వాడు వెళ్ళి డంబుల్స్ లేకపోతే దాని మీద నడవడానికో ఉండదు. ఆ ట్రాక్ కూడా బ్రాండెడ్ వేసుకోవాలి. అంటే మనల్ని మనం ఎంత తగలేసుకుంటున్నాం. నువ్వు యోగాకి వెళ్తే లాల్చి చొక్కా వేసుకొని నువ్వు పోతావు, ఖద్దరు కాటన్ గుడ్డలు, ఒక్క 1,000 రూపాయలు యోగా మాస్టర్ ఛార్జ్ చేసేది 1,000 రూపాయలు, మహా అయితే 1,500. నువ్వు జిమ్కి ఎంత కడుతున్నావు? వాడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ వాడు పెడతాడు ప్రోటీన్ డబ్బాలు పెడతాడు, నువ్వు ఎక్సర్సైజ్ చేసావు అది తాగాలి. ఇది చేశాను కాబట్టి అది తాగకపోతే చచ్చిపోతానేమో, లేకపోతే బాడీ బిల్డ్ చేయాలి. వీళ్ళు కండలు పెంచుకొని వీళ్ళు దేశాన్ని కాపాడడానికి వెళ్తున్నారా లేకపోతే ఆడపిల్లల్ని కాపాడడానికి వెళ్తున్నారా? దేనికోసం వీళ్ళు కండలు పెంచుతున్నారో నాకు చెప్పండి. జిమ్కి వెళ్ళి ఇంకొకటి, జిమ్కు పోయి ఎవడైనా శారీరక ఆరోగ్యం కోసం జిమ్ముకు పోతారు, జిమ్ముకు పోయి అలిసిపోయి కార్డియాక్ అరెస్ట్ అయి వస్తున్నారు. ఎక్కడ అవగాహన ఉంది? దేని మీద అవగాహన ఉంది? గొర్రెల మందలాగా ఈ మతంలోకి పోండి అంటే ఆ మతంలోకి వెళ్ళిపోతాం, ఈ జిమ్ముకు పోండి అంటే ఈ జిమ్ముకి వెళ్ళిపోతాం, ఈ మందు వాడండి అంటే ఈ మందుకి వెళ్ళిపోతాం, ఈ గుడ్డలు వేసుకోండి అంటే ఈ గుడ్డలు వేసుకో, ఈ ఐఫోన్ వాడండి ఈ ఫోన్ వాడండి అంటే ఫోన్ వాడేస్తాం. మనకంటూ అస్తిత్వాన్ని చంపేసుకున్నాం. ఎప్పుడైతే అస్తిత్వాన్ని చంపుకున్నామో అందుకే వాడు మనల్ని వెళ్ళగొడుతున్నాడు. వాడి దేశం కాదా అది? వాడి యొక్క అవకాశాలు కాదా? పాకిదొడ్లో నువ్వే ఉన్నావు, పెట్రోల్ బంక్లో నువ్వే ఉన్నావు, సరే వాడికి చదువు రాదు, వాడు సాఫ్ట్వేర్ పనికి రావట్లేదు, నువ్వు కూలివాడి కింద నువ్వు పోతున్నావు అక్కడికి. నేను అందరిని అవమానిస్తున్నాను అని మీరు ఫీల్ అయితే మీ భావజాలాన్ని మీకే వదిలేస్తున్నా. మీరు వెళ్ళిన వాళ్ళు పాత తరంలో వెళ్ళారు చూసారా, ఒక 30 years బ్యాక్ వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు చూసారా, ఒక 25 years బ్యాక్ వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు చాలా పద్ధతిగా వెళ్ళి సెటిల్ అయ్యారండి. ఒక డాక్టర్ గానో లేకపోతే ఒక దీని కింద ఒక ప్రొఫెషనలిజంగా అక్కడికి వెళ్ళి జెన్యూన్గా సెటిల్ అయ్యారు వాళ్ళు. ఎందుకు అనంటే వాళ్ళకి అక్కడ ఎడ్యుకేషన్ ఎక్కువ, ఎడ్యుకేషన్ తీసుకున్నారు, అక్కడ బ్రతకగలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి, వాళ్ళు అక్కడికి వెళ్ళారా సెటిల్ అయ్యారు. బట్ ఇప్పుడు వెళ్ళేటోడు నువ్వు లేబర్ పని చేయడానికి నువ్వు అక్కడికి పోవాలా? ఇంకొక విషయం, డాలర్లు దొరుకుతాయి. అరే నువ్వు అక్కడ నెలకు వచ్చేసరికి $1,000 సంపాదించడానికి నువ్వు ఇక్కడ 25 లక్షలు అప్పు చేస్తున్నావురా.
25 లక్షలు ఈఎంఐలు ఎంత కట్టాల్సి వస్తుంది నీకు నెలకు వచ్చేసరికి? నీ తల్లిదండ్రుల సంపాదన ఎంత కట్టాల్సి వస్తుంది? నువ్వు అమెరికా వెళ్ళావు అనేటటువంటి ఇంకొకటి, వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫాల్స్ ప్రెస్టీజియస్లు, దానికోసం అప్పులు, దానికోసం క్రెడిట్ కార్డులు గీకటాలు, అక్కడ సంపద ఇక్కడ చూపించుకోవడాలు. ఏంటండి ఇవన్నీ? ఎక్కడికి పోతున్నాం మనము? అక్కడ నువ్వు పోయి ప్రొఫెషనల్గా నువ్వు వెళ్ళావు అనంటే వెల్కమ్, ఎందుకంటే 100 మంది డాక్టర్లకి నువ్వు ఒక డాక్టర్వి. అలాగా అక్కడ ఉన్నటువంటి ప్రొఫెషనల్లో ఒక లాయర్కి నువ్వు ఒక యాడ్ ఆన్ అవుతావు. కానీ వాడికి చదువుకోలేదు అని చెప్పి నిన్ను పిలిస్తే నిన్ను నెత్తిన పెట్టుకున్నారు. వాడు చేసేటటువంటి లేబర్ పనిలో కూడా నువ్వు పోయి దూరేస్తే వాడికి ఎక్కడ ప్లేస్ ఉంటుందండి? ఎక్కడ ప్లేస్ ఉంటుంది? మన దేశంలో రాజస్థాన్ నుంచి వచ్చిన మార్వాడి వాడు హైదరాబాద్లో ఉండడానికి వీల్లేదు, ఇంకొక ప్లేస్లో బతకడానికి వీల్లేదు. కానీ మనం మాత్రం ఇంకో దేశానికి వెళ్ళిపోయి వాడి యొక్క పాకీ పని మనమే చేస్తాం, వాడి నాని పని మనమే చేస్తాం, వాడి సాఫ్ట్వేర్ ఉద్యోగం మనమే చేస్తాం, అక్కడ ఉన్నటువంటి దరిద్రాలన్నీ కూడా మనమే చేసేస్తాం. కానీ మనం మాత్రం ఇక్కడ దిగడం మాత్రం కోటు సూటు వేసుకుని దిగుతాం. వాడు తన్నమంటే తన్నడా, వాడు పొమ్మనమంటే పోడా. అదే డిగ్నిటీ ఆఫ్ లేబరు నువ్వు నీ దేశంలో నీ వారసత్వం నువ్వెందుకు పుచ్చుకోవు? చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తున్నానండి. ఇప్పుడు చాలా సెలూన్స్ ఉన్నాయి. సెలూన్స్ ఇవాళ ఎవరు నడుపుతున్నారండి? అసలు ఆ క్యాస్ట్ వాళ్ళు నడపట్లేదు. సెలూన్ నడపాల్సింది ఒక మంగలి కులం. ఇంకొక మాట చెప్తున్నాను, వాళ్ళది ఎంత అద్భుతమైనటువంటి ఎనర్జీ ఉన్న క్యాస్టో వాళ్ళు మర్చిపోయారు. ఈ సోకాల్డ్ కమ్యూనిస్టులు వాళ్ళని నికృష్టమైనటువంటి జాతి కింద తీర్చిదిద్దింది వీళ్ళు. ఒక శుభకరమైనటువంటి కార్యాలు చేయాలి అని అంటే మంగలి చాకలి లేనిదే మీకు అవుతుందా? ఒక పెళ్ళి కానీ, ఒక ఇంట్లో పెద్ద మనిషి అయినా, ఒక పిల్లవాడికి బట్టలు ఇవ్వాలన్నా వీళ్ళిద్దరు ఉండి వీళ్ళిద్దరు ఆశీర్వాదం ఉంటేనే చలవా అంటే ఆశీర్వాద బలం, ఎనర్జీ. అంత గొప్ప వాళ్ళని వెనకటి కాలంలో కూడా అంతే విలువ ఇచ్చేవాడు. చూడండి, ఊరు మొత్తంలో ఏదన్నా జరిగింది అని అంటే పెద్ద చాకులాట రావాల్సిందే, పెద్ద మంగళి రావాల్సిందే. పంచాయతీ పెట్టినా కూడా వాళ్ళు ఉండాల్సిందే. వాళ్ళకుండే పాత్ర వాళ్ళకుంది. వాళ్ళకి పాత్ర లేదు అని చెప్పి నికృష్టమైనటువంటి రచనలు రాసి ఈ కమ్యూనిస్టులు కాదా ఈరోజు జాతి మొత్తాన్ని దరిద్రం చేసింది. రెచ్చగొట్టి ఈ దేశంలో నీకేం లేదు, ఈ దేశమే ఒక దరిద్రము అనేటటువంటి భావజాలాన్ని పెద్దల్లో పిన్నల్లో అందరిలోనూ ఇది చేసేసి ఇవాళ పోయింది. ఈరోజు సెలూన్లు ఎవరు నడుపుతున్నారు? ఆడవాళ్ళు నడుపుతున్నారు. అవునా? పార్లర్స్ సెలూన్ పేరు పెట్టుకొని నడుపుతున్నారు. ఈరోజు మార్వాడి వాళ్ళని వెనక్కి పొమ్మంటున్నాం. ఎందుకు? మా చేతి వృత్తులు, మా పిల్లలకి పనులు లేవు అని మాట్లాడుతున్నారు. ఈరోజు ఎవరి పిల్లలు వాళ్ళ యొక్క వంశపారంపర్యంగా వచ్చేటటువంటి చేతి వృత్తులను అందిపుచ్చుకున్న పిల్లలు ఎంతమంది ఉన్నారు చెప్పండి. నీ బిడ్డ ఇక్కడి నుంచి ఓసీనో బీసీనో ఎస్సీనో విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ కూలి పని చేస్తాడు. అదే పని నీ దేశంలో చెయ్యడు వాడు. ఎందుకు చేయడు? పక్కవాడి దగ్గర నామోషి. ఎవడు చెప్పాడు నీకు నామోషి? డిగ్నిటీ ఆఫ్ లేబర్ని నీ పిల్లలకి నువ్వెందుకు చెప్పలేదు? విద్యా వ్యవస్థలు డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి విద్యార్థులకు ఎందుకు చెప్పలేదు? అలాగే సంఘ సంస్కర్తలు డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి జనాలకి ఎందుకు చెప్పలేదు? ఇవన్నీ మనం వదిలేసి, ఇవన్నీ పక్కన పెట్టేసి, మనకి ఏదైతే ఆ భావజాలం ఏదైతే మన మీద దరిద్రంగా రుద్దారో ఆ భావజాలాన్ని పెట్టుకొని ఇక్కడ మేము అణచబడుతున్నాము అని చెప్పి ఏ పని మేము చెయ్యం అని చెప్పి కూర్చున్నాళ్ళు ఒకళ్ళైతే ఏ పనైనా చేస్తాం ఈ దేశంలో మాత్రం ఉండవు, ఎందుకంటే ఈ దేశం పనికిరాని దేశం అని చెప్పి అక్కడికి పోయి లేబర్ పని చేసుకునేటటువంటి వాళ్ళు. నువ్వు ఒక ప్రొఫెషనల్గా వెళ్ళు, ఒక డాక్టర్గా వెళ్ళు, ఒక లాయర్గా వెళ్ళు, లేకపోతే ఒక ఇంజనీర్గా వెళ్ళు, ఇంకొక విధంగా వెళ్ళు, వాళ్ళు ఎత్తని పెట్టుకుంటారు. ఎందుకు అనంటే వాళ్ళ దేశాభివృద్ధికి నీ ప్రొఫెషన్ వాళ్ళకి అవసరం. కానీ నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నావో వాడు ఏదైతే అక్కడ ఉన్నటువంటి చిన్న చితక చదువుకున్నాడు ఉద్యోగ అవకాశాలు ఏవైతే షాప్లో వర్కర్లు కానివ్వండి, షాప్ కీపర్స్ కానివ్వండి, నానీస్ కానివ్వండి, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాడికి అక్కడికి వెళ్తే $1000 ఇవ్వాలి, నీకు $200 పారేస్తే నువ్వు ఎగేసుకుంటూ పోయి చేస్తావు. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ నిన్ను పెట్టుకుంటున్నారు. వాడి యొక్క నోటి కూడు నువ్వు కొట్టావు. ఇక్కడున్న మార్వాడి వాడు వచ్చి ఇక్కడ బాగుపడడం అనేటటువంటిది నీకు నచ్చలేదు, అది దౌర్భాగ్యము, అది దౌర్జన్యము అన్నప్పుడు మరి అది ఎలా నచ్చింది? ఒకటి. రెండో విషయము, మనము అరే చక్కగా ఆవకాయ పప్పు వేసుకుని అన్నం తిన్నాము అని చెప్పడము మనకి నామోషి. ఏం చెప్తాం?
ఆవకాయ బిర్యానీ హోటల్కి వెళ్ళి తిన్నాం. మీరు వెళ్ళి చూడండి ఇవాళ హోటళ్ళ పేర్లన్నీ ఎంత దరిద్రంగా ఉన్నాయి. తినిపోరా, ఉంటే తినరా, కడుపు పగిలేదా తినరా, ఏదో చెప్పావు అంటే ఎంత భాషా భావజాలం ఎంత దరిద్రంగా ఉంది చూడండి. ఈరోజు కిచెన్ లేదు ఇంట్లో. ఎన్ని కిచెన్స్, ఎన్ని హోటల్స్, ఇవన్నీ లాభాలతో నడుస్తున్నాయి. కిట్ట 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 కిట్టలు ఆడతాయి వెళ్ళేసరికి. నీ రూపాయిని నువ్వు భద్రత చేసుకునేటటువంటి శక్తిని నువ్వు కోల్పోయావు, ఆలోచనని కోల్పోయావు. ఎంతసేపు పక్కవాడిని చూసి దుబారాలు నువ్వు మొదలుపెట్టావు. అందుకే నీ చేతిలో రూపాయి ఉండట్లేదు. లేదు, అక్కడి నుంచి నీ కొడుకు డాలర్లు పంపిస్తున్నాడు కాబట్టి 1కి 10 రూపాయలు నీకు కనిపించింది. కానీ అక్కడ నీ కొడుకు ఏం చేస్తున్నాడు? ఇక్కడ నువ్వు ఏదైతే నామోషి అనుకున్నావో అక్కడ కూడా వాడు అదే పని చేసి నీకు పంపిస్తున్నాడు. నీ దేశంలో నువ్వు లేబర్గా ఉండడం అనేటటువంటిది నీకు, ఇందాక అదే చెప్తున్నాను. సెలూన్స్ ఎవరు పెడుతున్నారు? వాళ్ళ చేతి పనులు పోతున్నాయి అని అంటున్నారే. మరి సెలూన్ పెట్టేటటువంటి ఈ యొక్క క్యాస్ట్ ఏదైతే ఉందో ఆ క్యాస్ట్ ఎందుకు వదిలేసినట్టు? దీనికి ఒక భయంకరమైన విప్లవం వచ్చింది. ఏది అనంటే, అరే పాకీ దొడ్లు మలమూత్రాలు ఎత్తేవాడు మలమూత్రాలు ఎత్తాడా, జుట్టు కత్తిరించేవాడు జుట్టే కత్తిరించాలా, ఇవన్నీ మేమెందుకు చేయాలి, మేము గొప్పగా బతుకుతామని చదివినారు, ఎడ్యుకేట్ అయ్యారు. చాలా గొప్ప పరిణామం, యాక్సెప్ట్ చేయాలి. నువ్వు ఎడ్యుకేట్ అయ్యి నువ్వు సాధించింది ఈ సమాజానికి ఏంటి నాకు చూపించు, ఇంకొకరిని రెచ్చగొట్టడం తప్ప. ఎందుకో తెలుసా? నీ వృత్తిని వదిలేసి నువ్వు పైకి వెళ్ళావు. దాంట్లో మిగిలిన వృత్తుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ స్థిరపడిన వాళ్ళు 10% ఉన్నారు. స్థిరపడలేక ఉన్న వాళ్ళు 90% ఉన్నారు. ఎందుకంటే మన దేశంలో ఉద్యోగ అవకాశాలు ఎన్ని ఉన్నాయండి? 135 కోట్ల మంది జనాలకి 135 కోట్ల ఉద్యోగాలు ఉన్నాయా? ఉంటే నువ్వు నేను ఎట్లా ఉంటామండి? ఎంత శాతం ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి? మనం చదువుకున్నది విజ్ఞానం కోసమని మర్చిపోయారు. ఈ కుల వృత్తులు వదిలేసిన తర్వాత ఆ కుల వృత్తులు కాస్త మైండ్ ఉన్నోడు, కాస్త డబ్బున్నోడు, అరే ఇది సమాజానికి అవసరం, కుల వృత్తి సమాజానికి చాలా అవసరం, ఈ వృత్తి సమాజానికి అవసరం, ఇది నేను చెయ్యను, కానీ దీన్ని ఎలా చేయొచ్చు, దీని ద్వారా నేను ఎలా బ్రతకచ్చు అని ఆలోచించి మనిషి చేసే ప్లేస్లో మిషన్లు తెచ్చాడు. కాస్త మైండ్ పెట్టి మలమూత్రాలు తీసే దాంట్లో ఈ రోజు అంత మిషనరీ రాలేదా, ట్యాంకర్స్ రాలేదా అండి వాటిని వాష్ చేసే దీంట్లో వాటిల్లో? వాడు ఇవన్నీ ఎవడు? డబ్బున్నాడు, ఉన్నతమైన కులం ఉన్నవాడు. వాడు పని మనుషులు, పని వాళ్ళని పెట్టుకున్నాడు, వాడు చేస్తున్నాడు. వాడు నీ వృత్తిని అడాప్ట్ చేసుకున్నాడు, వాడు డబ్బు సంపాదిస్తున్నాడు. వాడికి లేని డిగ్నిటీ ఆఫ్ లేబరు, వాడికి లేనటువంటి చిన్నతనం నీ కులం మీద నీకెందుకు వచ్చింది? నీ చదువు. ఈరోజు ప్రభుత్వము ఎన్నో ఉపాధి అవకాశాలు కలిగిస్తుంది, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాల్లో ఏమండి, ఇదిగో ఇది నా కుల వృత్తి, నేను దీన్ని ఏంటి ఇంకా ఎక్కువ డెవలప్ చేయాలనుకుంటున్నాను, నేను టెక్నికల్గా నేను దీన్ని ముందుకు తీసుకెళ్ళాను, నాకు టెక్నికల్గా సాయం చేయండి అని అంటే లోన్లు ఇవ్వడానికి ఎంతమంది లేరు? ఇది ఎంతమందికి తెలుసు? రాజకీయ నాయకులందరూ మింగి నీళ్లు తాగేటటువంటి సొమ్మంతా ఇది కాదా? ఈ యువత వాటి గురించి తెలియక వాళ్ళ కోసం ఎన్నో కోట్లు ఉన్నాయి. ఇవాళ రైతు బంధు అని పెడుతున్నారండి, సంవత్సరానికి 15,000 కోట్లు. రైతు బంధు పథకంలో డబ్బు ఎవరికి వెళ్తుంది చెప్పండి? రైతుకి వెళ్తుంది. రైతు అంటే ఎవరిక్కడ? పొలం ఎవరికి ఉందో వాడు రైతు. కానీ ఎంతమంది రైతులు వ్యవసాయం చేస్తున్నారు? కమతం చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారండి. అవునా? దాదాపు ఈ 15,000 కోట్ల రూపాయల్లో 30 నుంచి 35% ఉన్నత వర్గాలకే ఉన్నాయి. ఏది? పొలాలు. వీళ్ళకి చెందుతుంది. ఒక్కొక్కడికి 100 ఎకరాలు ఉంటుంది, ఎకరానికి 10,000 చొప్పున. 100 ఎకరాలకి ఎంత వస్తుంది సంవత్సరానికి? 10 లక్షల రూపాయలు ఈజీగా అతను పొలం చేయకుండా, పొలం దున్నకుండా, దుక్కి దున్నకుండా, నాటు వేయకుండా, కోత కొయ్యకుండా, ధాన్యాన్ని మిల్లుకు చేర్చకుండా, లేకపోతే పంటని మార్కెట్కి తీసుకురాకుండా 10 లక్షలు జేబులో వేసుకుంటున్నాడు. కానీ దుక్కి దున్నేటటువంటి వాడు, ఈ 100 ఎకరాలని కమతం చేసేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు బయట వడ్డీకి తెచ్చుకొని దుక్కి దున్నుతున్నాడు, నాటు వేస్తున్నాడు, విత్తనాలు నాటుతున్నాడు, నాటు వేస్తున్నాడు, కోస్తున్నాడు, పంటని కళ్ళంలోకి పోసిన తర్వాత రాకపోతే ఆత్మహత్య చేసుకుంటున్నాడు. యువత దీన్ని ఆలోచించి మీ విజ్ఞానాన్ని వీటి మీద ఎందుకు పెట్టి సంస్కరణల వైపు మీరు ఎందుకు వెళ్ళరు? వ్యవసాయం చేస్తే నీకెవరండి?
లాభం రాదని చెప్పింది. అవును. లాభం అనేది రాకపోతే మన దేశము వ్యవసాయం మీద ఆధారిత దేశం అండి ఇది. నాకు మీరు చెప్తుంటే కళ్ళం నీళ్ళు వచ్చేస్తున్నాయి మేడం. పొలాల్లోకి వెళ్ళడం నామోషి, భూమాతనికి సేవ చేయడం నామోషి, కానీ స్విగ్గీలో ఆర్డర్ చేసుకుని మాత్రం బిర్యానీలు కుంభాలు లాగిచ్చేస్తాం మనం. ఆ తిండినిచ్చినటువంటి నేలని మనం తాకటానికి నామోషి అండి. ఆ ధాన్యాన్ని మార్కెట్కి తీసుకెళ్లి వ్యాపారం చేయటం నామోషి అండి. తెలివి ఉన్నవాడు దాన్ని ఉపయోగించుకొని రూపాయికి వాడు వడ్డీలు కట్టలేక కళ్ళల్లోకి వెళ్ళిన తర్వాత దళారీ వాడితో ఆడుకుంటున్నాడు. ఆడుకుంటూ వాడు ఏం చేస్తున్నాడు, 4 రోజులు లేట్ చేస్తే వీడు 40 రూపాయలు రేటు పెట్టినాడు. వడ్డీలు గుర్తొచ్చి, వాడి వేధింపులు గుర్తొచ్చి, వాడి అవసరాలు గుర్తొచ్చి ఇక్కడ దళారి 12 రూపాయలు అంటే 12 రూపాయలకు అమ్ముకొని పోయి మిగిలిన 30 రూపాయలకి వాడు ఏమవుతున్నాడండి, పులపాలవుతున్నాడు. వీడి గురించి ఎవడు మాట్లాడు ఎందుకండి? ఎక్కడ ఎందుకు ఈ రైతు మోసపోతున్నాడంటే ఈ రైతు అప్పు చేసి కొడుకును చదివిస్తున్నాడే. నా కష్టం నా కొడుకు పడకూడదు అన్నాడు. అది చాలా తప్పు. బిడ్డా నువ్వు చదువు, 100 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నా, 10 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నా, అగ్రికల్చర్ BSc చదువు, దీంట్లో టెక్నికల్గా ఇంకా ఎంత ముందుకెళ్ళొచ్చు తీసుకురా, దీంట్లో నాలెడ్జ్ నేర్చుకునిరా, ఈ 10 ఎకరాలను 100 ఎకరాలు చేద్దామన్న తండ్రి ఎవడున్నాడు చెప్పండి? చిన్న కిరాణా షాప్ పెట్టుకున్నటువంటి తండ్రి అదే కిరాణా షాప్ ఉన్నటువంటి కొడుకుని అప్పులు చేసో లేకపోతే రెట్టింపు ధరలకి జనాలకి అమ్మో కష్టపడి కొడుకుని అక్కడ పంపిస్తున్నావే నువ్వు. ఇదే మళ్ళీ నీ కొడుకు నువ్వు చస్తే వస్తాడో రాడో కూడా లాటరీ వేసుకోవాలి నువ్వు. అర్థమైందా? నీకు రోగం వస్తే ఇంటి పక్క ఉన్నవాడు తీసుకెళ్ళాలి నిన్ను. వాడికి ఏం అవసరం ఉందండి నిన్ను తీసుకెళ్ళడానికి? కానీ బయటికి చెప్పాం, లోపల కుమిలిపోతూ హార్ట్ అటాక్లో, బీపీలో, షుగర్లో అన్నీ వస్తాయి. లోపల అంతరాత్మ చెప్తుంది నా కొడుకు ఇంత కష్టపడి పంపిస్తే వాడికి రావడానికి తీరిక లేదు, సంవత్సరానికి 1-2 సార్లు పేరెంట్స్ని చూడడానికి వస్తున్నాడు, చచ్చేదాకా అదే కిరాణా షాప్లో ఇతను ఉంటున్నాడు. ఇవాళ రీటైల్ మార్కెట్స్ వచ్చినాయి, రత్నదీపులు వచ్చినాయి, రిలయన్స్లు వచ్చినాయి. ఇవన్నీ పెట్టినవాడు ఎవడండి? నీ కొడుకు ఎందుకు కాడు అంబానీ? నువ్వు అంబానీ అవ్వాలని ఆలోచించట్లా, అమెరికా పంపాలని ఆలోచిస్తున్నావు. వాడు స్వదేశాన్ని నమ్ముకున్నాడు కాబట్టి వాడు అంబానీ అయ్యాడు. పెట్రోల్ బంకులో పనిచేసేవాడు స్వదేశాన్ని నమ్ముకున్నాడు కాబట్టే వాడు పెట్రోల్ బంకు నుంచి పెట్రోల్ బంకులు పెట్టే స్థాయికి, పెట్రోల్ తీసే స్థాయికి ఎదిగాడంటే వాడు స్వదేశీని గౌరవించాడు, స్వదేశాన్ని నమ్ముకున్నాడు. అందుకే వాడు అంబానీ అయ్యాడు. నీ కొడుకుని అమెరికాని పంపించావు కాబట్టి అనాథలాగా నువ్వు చస్తున్నావు. ఇక్కడ తెలుసుకోండి. ఈరోజు ఇక్కడ మనం ఎవరెవరినో పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళనే ఈ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదని నువ్వు నెట్టేస్తున్నావు. మరి ఇంకొక దేశము అక్కడ వాడి అవకాశాలని నువ్వు తీసుకుంటే, నీ కొడుకో నీ కూతురో తీసుకుంటే ఎన్నాళ్ళని వాడు సహిస్తాడు. ఇప్పుడు అందరూ వెనక్కి వస్తున్నారు. సాఫ్ట్వేర్ అందరూ. ఒకప్పుడు ఇవాళ ఒక పురోహితుడికి పిల్ల దొరకదండి, వ్యవసాయం చేసుకునేవాడికి పిల్ల దొరకదండి, లేకపోతే ఇంకేదన్నా బిజినెస్ చేసుకునేవాడికి పిల్ల దొరకదండి. ఎవరికి దొరుకుతుంది? సాఫ్ట్వేర్ ఎంప్లాయీకే దొరుకుతుంది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. మిగిలిన వాళ్ళు ఎవరు మనుషులు కాదు, మిగిలిన వాళ్ళు ఎవరు ఇది చేయరు. వ్యవసాయం చేసుకునేవాడికి ఇవ్వం. ఎందుకు అనంటే ఈ అమ్మకి సిటీ లైఫ్, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లు కావాలి. కానీ ఎవరైనా బాధ్యతగా ఎవరు ఎంతమంది ఆలోచిస్తున్నారు, నా దేశం బాగుపడాలంటే నా దేశాన్ని నేనే బాగు చేసుకోవాలి, నా జ్ఞానంతో నేనే నా దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆలోచించే యువత ఈరోజు ఎంతమంది ఎందుకు లేరు అంటే మనం తయారు కావడం లేదు, తయారు చేయడం లేదు. ఒకప్పుడు కుండల్లోనే అన్నం వండుకున్నాం, ఇవాళ కుక్కర్లో వండుకుంటున్నాం. కుక్కర్లో అయితే మనకి నడవదు. నేను ఇందాక కరోనా గురించి చెప్పింది అదే. ఇవాళ హాస్పిటల్లన్నీ కరోనా లాక్డౌన్ ఎత్తగానే హాస్పిటల్స్ కిటకిటలాడిపోయినాయి. మరి 3 నెలలు 4 నెలలు ఒక్క రోగం ఒక్కడికి కార్డియాక్ అరెస్ట్ అవ్వలేదు, ఒక్కడికి బీపీలు పెరగలేదు, ఒక్కడికి షుగర్లు ఇదైపోయి ఇది రాలేదు. మరి ఎందుకు వచ్చిందండి ఇక్కడ అంటే లైఫ్ స్టైల్. నీ ఇంట్లో ఉన్నావు, నీ తిండి తిన్నావు, నీ కుటుంబ సభ్యులతో ఉన్నావు, అవసరం లేని అన్నీ వదిలేసావు, అవసరానికి మించినవన్నీ ఎత్తుకోవడం అనేది మానేసావు, ప్రశాంతంగా ఉన్నావు కాబట్టి నీ దగ్గరికి ఏ రోగం రాలేదు. కరోనాలో అప్పుల పాలైపోయిన వాళ్ళు లేరా? కింద కామెంట్లు పెడతారు. అప్పుల పాలైపోయాం, కరోనా మా జీవితాలు, నా జీవితాన్ని కూడా నాశనం చేసింది.
పడిపోయినా మంచం మీద లేసే పరిస్థితి లేదు. మా వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయి. కరోనాలో నుంచి బయటకు వచ్చి పుట్టిందే ప్రియా చౌదరి. ఆ రోజు ఏదైతే నేను అనుకున్నానో అప్పుడు వెంటనే అరే నేను ఏ విధంగా ఈ బాడీని డీటాక్స్ చేసుకోవాలి, నేను ఎలా బయటికి రావాలి, ఏం చేయాలి అని అంటే అప్పుడు నాకు ప్రత్యామ్నాయ మార్గాలు రెండే రెండు. ఒకటి ఆయుర్వేదం, రెండు హోమియోపతి. అప్పుడు కూడా డాక్టర్లు తెరిచే పని లేదు, అవకాశం లేదు. ఫోన్లోనే ఎవరు డాక్టర్స్ ఉన్నారు, నెట్ ఉంది కదా, చూసుకున్నాను. దాంట్లో ఎవరు ఎక్స్పీరియన్స్ ఉన్నారు, ఎవరికి మంచి ఇది ఉంది, వాళ్ళకి కాల్ చేసి ఇది ఉంది. కొన్ని హోమియోపతితో తగ్గించుకున్నా, కొన్ని ఆయుర్వేదంతో తగ్గించుకున్నా. మందులు వేసుకున్న తర్వాత కొద్దిగా నేను లేచి కూర్చున్న తర్వాత ఇప్పుడు నాకు శరీరానికి బలం కావాలి. లేచి కూర్చున్నా, బలం కావాలి, వ్యాయామం కావాలి. జిమ్కి వెళ్ళాలా, యోగాకి వెళ్ళా. జగన్ గురూజీ అని ఇక్కడ కుక్కోట్పల్లిలో ఉంటారు. ఆయన పెట్టిన ఫుడ్ తిన్నా, ఆయన చెప్పేటటువంటి క్లాసెస్ విన్నా. దేహం దేశం ఈ రెండిటికి సంబంధించినటువంటి క్లాసులు విన్నాను. నా దేహం ఎంత గొప్పదో, నా దేశం ఎంత గొప్పదో తెలుసుకున్నాను. ఇవి రెండో ప్రపంచానికి నేను చెప్పాలి. ఆ రోజు ఏదైతే నేను డౌన్లో ఉండిపోయానో, ఆ రోజు ఏ మోరల్ సపోర్ట్ అయితే నాకు కావాలో, ఏ విలువలు లేకుండా ఈ సమాజం ఉందో, పక్కవాడికి తిండి పెట్టాలంటే కూడా ఎందుకు ఆలోచిస్తుందో, ఈ కష్టాలన్నీ నేను పడ్డాను. కాబట్టి ఇలా ప్రపంచాన్ని ఎలా ఉండాలి అనేటటువంటి దాని దిశా నిర్దేశం చేయాలని ముందుకొచ్చిన దాంట్లో నుంచి వచ్చిందే కదా ప్రియా చౌదరి. ప్రియా చౌదరి స్వదేశంలోనే ఉంది. ఈ రోజుకి దేశం దాటలా ఎన్నో అవకాశాలు వచ్చాయి నాకు, పోలే. ఇక్కడ నేనున్నంత స్వేచ్ఛగా నాకు ఏ దేశంలోనూ లేదు. పక్క దేశానికి వెళ్ళి 3 రోజులు కూరలు వండుకొని వారానికి సరిపడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినే కర్మ నాకెందుకంటే, ఏ పూటకు ఆ పూట మా అమ్మ వండి పెట్టేది, ఏ పూటకు ఆ పూట నేను వండుకుంటే, ఏ పూట ఇక్కడ ఏదన్నా జరిగితే పని మనిషిని అమ్మ బాగాలేదు అని అంటే పరిగెట్టుకొని వచ్చి రోజు ఇల్లు ఉడిచిపెట్టే పని మనిషి ఆ బాగోని రోజున కనీసం వంట చేసి పెట్టిపోతుంది. ఇంత గొప్పదాన్ని నేను, ఇంత ధనవంతురాల్ని. పని మనిషి దొరుకుతుంది నాకు ఇక్కడ, అలాగే గురువులు దొరుకుతారు నాకు ఇక్కడ, దేవుళ్ళు దేవతలు దొరుకుతారు నాకు ఇక్కడ, నా హోమియోపతి దొరుకుతుంది, నా ఆయుర్వేదం దొరుకుతుంది, నా యోగా నాకు ఉంది, నా చుట్టూ ఉన్నటువంటి మనుషులందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నాకు బాగాలేదంటే పలకరించడానికి 4 వస్తారు. నాకు ఏదన్నా అయితే నువ్వు బ్రతకాలని కోరుకునేవాళ్ళు. నా ప్రపంచాన్ని నేను నా దేశంలో, నా ఊర్లో నేను ఏర్పాటు చేసుకున్నాను ఈరోజు. ఇది ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంది. ఇంతకంటే గొప్ప చరిష్మా ఉంది. ఎందుకు పక్క దేశానికి పోవాలి? ఇంకొక విషయం కూడా నేను చెప్తున్నాను. చాలామంది ఈ మధ్యన, ఎందుకంటే నా క్లయింట్స్ యుఎస్లో వాటిలో అక్కడ కూడా ఉన్నారు. వాళ్ళు నాకు ఫోన్ చేసి ఇక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు చేసే దాష్టికాల గురించి చెప్తుంటే సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తుంది ఒక్కొక్కసారి. తెలుసా మీకు? అక్కడికి వెళ్ళిన తర్వాత ఉద్యోగాలు లేవు, చాలా మందికి ఉద్యోగాలు ఉన్నాయి, అబద్ధాలు చెప్పిపోతున్నారు. అక్కడ వీళ్ళు బ్రతుకు తెరువు కోసం ఎన్ని పనులు చేస్తున్నారో, ఎన్ని అడ్డదారులు తొక్కుతున్నారో నేను చెప్పను. రాను రాను మీరు అవన్నీ కూడా చూస్తారు. మీరు ఎంత దయనీయంగా అక్కడ ఆ దేశానికి వెళ్ళి ఇక్కడున్న దరిద్రాలన్నింటినీ అక్కడ అంటకడుతుంటే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారండి? ఎందుకు ఊరుకుంటారు? లాగి దవడ పగలగొట్టి మళ్ళీ వెనక్కి పంపిస్తారు. నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నావు? ఇక్కడ నీ దేశంలో లేదా? నీ దేశంలో నువ్వు బ్రతకలేవా? అక్కడ $1000 పడేస్తే బెంచ్ కార్ వస్తుందండి, $1000 పడేస్తే బెంచ్ కార్ వస్తుంది, లేదా $3000 $4000 పడేస్తే బెంచ్ కార్ వస్తుంది. ఇక్కడ రూపాయి ఎంతో, అక్కడ డాలర్ కూడా అంతే కదండి. కానీ మా వాడు బెంజ్ కొన్నాడు తెలుసా అని తీసుకొని చూపిస్తారు. 4000 వాడు బెంజి. ఇక్కడ గంజి తాక్కుంటూ నువ్వు ప్రశాంతంగా బ్రతుకు. మళ్ళీ ఆ $4000కి వాడు పెట్రోల్ పోయడానికి మళ్ళీ ఇంకో పెట్రోల్ బంక్లో పనిచేయాలి. కార్ లేనిదే ఆడు బయటికి పోలేడు, కాబట్టి ఆడు కారు కావాలి. కానీ ఇక్కడ మనకి బస్సులు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, సైకిళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్న కార్లు కొంటాం మనం, రోడ్లన్నీ నింపేస్తాం మనం, నడవడానికి కూడా మనకు ఉండదు. ఫాల్స్ ప్రెస్టేజెస్. ఎందుకు సార్? మనల్ని ఎందుకు మనం గౌరవించుకో? మన వృత్తులు మనం చెయ్యం. మన వృత్తికి సాంకేతికతను జోడించి ఉన్నతమైనటువంటి స్థితికి అత్యద్భుతంగా మనం తీసుకెళ్ళాం. కానీ ఇవే ఇంకొకటి అడాప్ట్ చేసుకుంటే మాత్రం వాడు దొంగ, వాడు లంగ, వాడు లవంగా. నువ్వు చెయ్యవు, ఇంకొకటి చేస్తే ఊరుకో. డిగ్నిటీ ఆఫ్ లేబర్ నీకు తెలియదు, కానీ లేబర్ పని చేయాలంటే మాత్రము నిన్ను నువ్వు గౌరవించుకోవు. నీ వృత్తినే నువ్వు చులకనగా చూస్తున్నావు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఒకానొక సంస్థ ఒక ట్రెడిషనల్గా ఒక పెద్ద కట్టడాన్ని నిర్మించాలని అనుకుంది. అది నిర్మించాలి అనుకున్నప్పుడు భారతదేశం ఇంటీరియర్ డిజైన్ మొత్తం అంతా కూడా
అదేంటి టోటల్గా మన దేశానికి సంబంధించినటువంటి కళలతోటే దాన్ని ఉట్టిపడేటట్టుగా ఒకటి నిర్మించాలని అనుకున్నది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అనుకుంటే మీకు అక్కడ అక్షర్ధామ్ అని చెప్పేసి అని ఢిల్లీలో ఉంటుంది. అక్కడికి వెళ్తే మీకు అర్థమవుతుంది, అద్భుతమైనటువంటి కట్టడం అనమాట. మొత్తం టోటల్గా మన ఇండియన్ ఆర్కిటెక్ట్ డిజైనింగ్ అంతా కూడా అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అలాంటిదే సంస్థ, ఇంకొక సంస్థ అలాంటిది నిర్మించాలని చూస్తే ఆ అద్భుతమైనటువంటి కళలు చెక్కడానికి ఎవరు దొరకలేదని. కానీ ఆ కళని మొత్తం తరతరాలుగా గుర్తుండిపోవడానికి ఒక కట్టడం కట్టాలి అనేటటువంటిది ఆ సంస్థ లక్ష్యం. భారతదేశపు ఆ యొక్క వైభవాన్ని ప్రపంచానికి చెప్పాలి అనేటటువంటిది ఆ సంస్థ లక్ష్యం. అప్పుడు ఏం చేశారు చెప్పమంటారా? ఇది ఎవరు చేస్తారు అంటే ఇవి కేవలము మెషిన్ తోటి చేయొచ్చు పలానా దాంతో, నో 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 నో, ఇది హస్తకళలు, చేత్తోనే చేయాలి. ఇది ఎవరు చేయాలి? ఏ లేబర్ దొరకలేదు. ఎవరు చేయగలరారు? వేరే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి చూసారు, ఒక్కడికి కూడా రాలేదు. 10 మందికి ట్రైనింగ్ ఇస్తే ఒక్కడికి ఏమన్నా అరాకొర వచ్చిందేమో. అప్పుడు ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది ఏంటంటే, ఒకానొక పర్సన్ చెప్పారు, ఒక మేధావి చెప్పాడు ఏంటంటే, ఎవరైనా సరే ఏ కులంలో పుట్టినటువంటి వ్యక్తికి ఆ కులానికి సంబంధించినటువంటి వృత్తి కానివ్వండి, జ్ఞానం కానివ్వండి, వాడి డిఎన్ఏలో ఉంటుంది. వాళ్ళకి కనుక తీసుకొచ్చి మీరు ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళు ట్రైన్ కాగలుగుతారు, మీరు దీన్ని ఈజీగా తీసుకెళ్ళొచ్చు అనగానే వెంటనే వాళ్ళు ఎవరైతే ఈ వృత్తిలో ఉన్నారో, ఈ వడ్రంగి వృత్తిలో ఉన్నారో, కంసాలి వృత్తిలో ఉన్నారో, వీళ్ళందరినీ పిలిపించి వాళ్ళ పిల్లల్ని కార్పొరేట్ స్టైల్లో వాళ్ళకి జీతాలు ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి టక్క 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 నేర్చుకున్నారు. అద్భుతమైనటువంటి కట్టడం కట్టారు. ఎందుకండి మనం ఉన్నతంగా ఆలోచించట్లేదు? మన వృత్తి మనకి ఒకప్పుడు ఇది పనికిరాని వృత్తి, ఇది చాలా చిన్నది అని చిన్న చూపు చూసి వాళ్ళు వదిలేసుకున్నారు. మన కళలు, మన చేతి వృత్తులు ప్రపంచానికే ఒక పెద్ద మోడల్ అండి. ఆ అద్భుతాన్ని గుర్తించలేనటువంటి వీళ్ళు ఎక్కడో వెతుక్కుంటూ పోతే వెనక్కి రావాల్సిందే. ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు అందరూ మొత్తం ఉద్యోగాలు కోరుకొని, ఒకప్పుడు అందరూ హైదరాబాదే, అందరూ బెంగళూరు, అందరూ బాంబేనే, అందరూ పూణేనే, అందరూ ఇంకొక చోటే. బట్ ఇవాళ ఊర్లు ఎత్తుక్కొని వెళ్తున్నారు. ఇక్కడ ప్రమాదం చెప్పనా? ఈఎంఐలు కట్టాలి. 1,00,000 రూపాయలు వాడికి జీతం వస్తే నెలకి వచ్చేసరికి నేను ఇంత సేవ్ చేశాను అని సేవింగ్స్ చూపించమని చెప్పండి. ఎంతమందిని చూపిస్తారు? 1% చూపిస్తారా మీరు? 1,00,000 వస్తే 1,25,000 ఈఎంఐలు ఉంటాయి. అతను 25 ఎక్కడి నుంచి తీసుకొస్తాడు అని అంటే ప్లాస్టిక్ కార్డు, క్రెడిట్ కార్డులు. వాడి జీతం 1,00,000 రూపాయలు అయితే వాడు కట్టే ఈఎంఐలు 1,25,000 అయితే మరి వాడి జీవితానికి, వాడు తినడానికి, వాడు ఉండడానికి, వాడి పిల్లలకి చదువులు మళ్ళీ ఇంకొక 50,000 అయ్యి ప్లాస్టిక్ కార్డులు. వాడికి సంపాదించేది 1,00,000 అయితే 2,00,000 వాడి ఖర్చు. మొత్తం అన్ని ఈఎంఐలే. మనం పనిచేసేది ఎక్కడ? విదేశీ కంపెనీల్లో. ఈఎంఐలు అన్నీ ఎక్కడి నుంచి తీసుకున్నా? ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఆ బ్యాంకు, ఈ బ్యాంకు. ఏం కొన్నాం? కార్లు కొన్నాం. ఏం కొన్నాం? మన జీతానికి మించి, మన దీనికి మించి పాష్గా గేటెడ్ కమ్యూనిటీలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కొనేసాం. ఈరోజు ఉద్యోగం పోయింది. ఈఎంఐలు ఎన్ని ఉన్నాయి? ఇల్లు అమ్ముదామా? మొన్నే కొన్నాం. ఎంతకు పోతుంది? ఎంతకు పోతుంది? మళ్ళీ తిరిగి మళ్ళీ కట్టాలి బ్యాంకుకి మనమే. నష్టం. కారు అమ్మేసేసామంటే పరువు పోతుంది. ఫాల్స్ ప్రెస్టేజెస్. కారు లేదా అని పక్కింటి అమ్మనొచ్చు. యారా కారు అమ్మేసావా, అయిపోయిందా అని మన బామ్మరిదో లేకపోతే ఇంకొకడో పనిలేని గొట్టంగాళ్ళు బోలు మంది ఉంటారు కదా, వాళ్ళందరూ మాట్లాడతారు. ఇవన్నీ నిలబెట్టుకోవడానికి ఎక్కడికి వెళ్తున్నాం? ఊరికి వెళ్తున్నాం. ఒకప్పుడు ఏం చేసాం? ఊర్లో ఉన్న పొలాలు, ఇంటి స్థలాలు, అక్కడ ఉన్నటువంటివి అన్నీ అమ్ముకుని హైదరాబాద్ వచ్చాం. కార్పొరేట్ చదువులు చదువుకున్నాం, ఇంజనీరింగ్లు చదివాం. ఈరోజు మళ్ళీ ఊరు వెళ్తున్నాం. ఊర్లో కొద్దో గొప్ప మిగిలింది, దాన్ని అమ్మేద్దామా? ఇక్కడ అప్పు 10 లక్షలు ఉంది, నీ ఆస్తి విలువ 1 కోటి రూపాయలు ఉందనుకున్నాం. 10 లక్షల కోసం నువ్వు 1 కోటి రూపాయల ఆస్తి అమ్మేసుకుంటే 10 నెలల్లో 1 కోటి రూపాయలు అయిపోతుంది. కానీ నువ్వు మళ్ళీ 1 కోటి సంపాదించడానికి, ఆ 1 కోటి రూపాయల ఆస్తి నీ పెద్దలని సంపాదించడానికి వాళ్ళ జీవితకాలం విలువ. కానీ ఆ ఆస్తి అలాగే నిలబడితే అంటే ఆ 1 కోటి రూపాయల ఆస్తి ఒక ఇంటి రూపంలో ఉండొచ్చు, ఒక పొలం రూపంలో ఉండొచ్చు, జీవితాంతం నీకు ఆశ్రయం ఇస్తుంది.
వేర్ వి ఆర్. స్వదేశీ ఎందుకన్నారు? నీ ఇంట్లో అదేదో సినిమాలో కరెక్ట్గా మన వాళ్ళకి సినిమా భాషలో చెప్తే అర్థమవుతుంది. చంటిగాడు లోకల్. నువ్వు అయ్యి చూడు, నీ దేశం ఎదిగిన రోజున కాలర్ ఎగరేసుకుని తిరగచ్చు. లేదనుకో వైట్ కాలర్లు పట్టుకొని దొబ్బుతారు. యా, థ్యాంక్ యూ మేడం. సో ఇది ప్రియా చౌదరి గారి అనాలిసిస్. మస్తుగా చివరి వరకు చూసిన వాళ్ళు మస్తుగా ఆవిడ మాటలకి ఏదైతే ఉందో సో మొత్తం నిజాలు చెప్పారు. నిజంగా చాలామంది కళ్ళు తెరిపించారని చెప్పుకోవచ్చు. సో కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. చూస్తూనే ఉండండి మన టీవీ.